వల్లభనేని వంశీ చాప్టర్ క్లోజ్ అయ్యిందా? వల్లభనేని వంశీ భార్య రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనేది ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా ఉందనంటే జైలు, కోర్టు, జైలు, హాస్పిటల్, జైలు ఇలా ఈ మూడిట్ల చుట్టూ కూడా తిరగడం అయితే జరుగుతుంది. కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో కష్టాలు తప్పడం లేదు, ఇంకొక కేసులో బెయిల్ వస్తే కొత్తగా ఇంకొక కేసు నమోదవుతుంది. ఏది ఏమైనా సరే గత 5 ఏళ్ళు ఆయన చేసిన పాపాలను బట్టి ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయని చెప్పి చాలా మంది కూడా ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కేవలం ఆయనకి సానుభూతి పరులు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఇటువంటి నేపథ్యంలో ఆయన ఇంకా జైలు జీవితానికే పరిమితం అయిపోతారు అనుకున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ గారి భార్య పంకజశ్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఇప్పుడు మీడియా అంతా కూడా పెద్ద హల్చల్గా మారింది. ఎందుకనంటే వల్లభనేని వంశీ పరిస్థితి ప్రజెంట్ అనేది తన ఆరోగ్య పరిస్థితి అనేది చాలా విషమంగా ఉంది. ఊపిరి తీసుకోలేకపోతున్నారు. తనంతా కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా వరకు కూడా కృంగిపోయాడని, ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా 20 కేజీల వరకు కూడా బరువు తగ్గాడని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే చాలా బలంగా వినబడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా చూసుకుంటే మొన్న హైకోర్టు పర్మిషన్ తో ఆయన్ని విజయవాడలోనే ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ వైద్యం చేయించడం జరుగుతుంది. ప్రజెంట్ వల్లభనేని వంశీ పక్కన ఎవ్వరూ లేరు. కేవలం తన భార్య పంకజశ్రీ తప్పితే ఎవ్వరూ కూడా తనకి కనీసం మద్దతు తెలుపడానికి కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటాయని వెనకాల ఉండడానికి కూడా ఎవరూ లేరు. కేవలం తన భార్య పంకజశ్రీ మాత్రం ఉన్నారు. ఆవిడ కేవలం వల్లభనేని వంశీకి ఈ పరిస్థితి వచ్చినప్పుడే కాకుండా వల్లభనేని వంశీ గతంలో గెలిచినప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2024లో ఆయన పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత రీసెంట్ గా ఆయన జైలుకు వెళ్ళిన టైంలో జైలుకి తీసుకువెళ్ళిన టైంలో అక్కడ ఆయనకు ఆరోగ్యం బాగోలేని పరిస్థితుల్లో ఇలా పలు సందర్భాల్లో ఎక్కడ పడితే అక్కడ వల్లభనేని వంశీ గారి భార్య చాలా గట్టిగా మాట్లాడడం అయితే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆవిడే తోడుంటున్నారు, కొన్ని సందర్భాల్లో ఆవిడే గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇటువంటి టైంలో గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జిని మార్చడానికి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ కొంత ఆలోచనలో పడినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఆలోచనలో పడినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ అనేది చాలా వరకు కూడా బలహీనపడ్డది. దాన్ని పుంజుకునే విధంగా రాబోయే రోజుల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ చాలా ప్లాన్స్ అయితే రూపొందిస్తున్నారు. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అనేవి మొన్నటి వరకు కూడా దుట్టా రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీలో ఆయనకి కానీ ఆయన కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడకి కానీ వీళ్ళిద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఖచ్చితంగా గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ ఏదైతే ఇప్పుడు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడో ఆ సానుభూతి ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని ఒక ఓట్ బ్యాంక్గా మార్చుకొని వల్లభనేని వంశీని కొంత పక్కన పెట్టి ఆయనకి ముందుండగా తన భార్య ఎవరైతే ఉన్నారో పంకజశ్రీని ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పినట్లయితే ఆవిడ ముందుకొచ్చినట్లయితే ఖచ్చితంగా పార్టీకి కొంత బెనిఫిట్ ఉంటుంది, కొంత సానుభూతి ఉంటుంది, ప్రజల్లో కొంత ఆదరణ ఉంటుంది అనే అభిప్రాయంతో ఇన్ఛార్జ్ బాధ్యతలు అనేవి పంకజశ్రీ గారికి ఇవ్వబోతున్నట్లు కొంత ప్రచారం అయితే జరుగుతుంది. దానితో పాటు జూన్ 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఒక కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంకజశ్రీ ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ గారి భార్య ఆవిడని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆవిడ సమక్షంలోనే ఇదంతా కూడా జరగబోతుంది అనేటట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి అది కానీ పూర్తిగా 100కి 100% నిజమైతే ఆవిడ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా గన్నవరం నియోజకవర్గం నుంచి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇన్ఛార్జి ఆవిడే అయినట్లు పొలిటికల్ గా ఆవిడే నిర్ణయాలు తీసుకోనబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇదంతా కూడా మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ అవుతుంది. మరి ఎంతవరకు వాస్తవం వైఎస్ఆర్సీపీ పార్టీ దుట్టా రామచంద్రరావు గారికి కానీ ఆయన కూతురికి కానీ లేదనంటే ఇటు వల్లభనేని వంశీ గారి భార్యకి ఇస్తారా, వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఇస్తారనేది మనం అయితే ఎదురు చూడాలి. ఏది ఏమైనా సరే గన్నవరం పాలిటిక్స్ అనేవి చాలా కీలకంగా మారాయి. ఇప్పుడు ఒకవేళ వల్లభనేని వంశీ గారి భార్యకి పంకజశ్రీ గారికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పినట్లయితే వైఎస్ఆర్సీపీ పాలిటిక్స్ అన్ని కూడా గన్నవరం నియోజకవర్గం తరపున ఆవిడికి బాధ్యతలు అప్పచెప్పినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే వల్లభనేని వంశీకి రాజకీయాల్లో ఇంకా స్వస్తి పలికినట్లే, ఆయన మ్యాటర్ ఇంకా క్లోజ్ అయినట్లే. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పంకజశ్రీ గాని ఎంట్రీ ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా సానుభూతి పెరిగి ఆదరణ పెరిగి రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మనకి ఓట్ బ్యాంక్ అనేది బాగా కలిసి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆరోపించడం అయితే జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది? పంకజశ్రీ గారు ఖచ్చితంగా యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తారా, ఆవిడ యాక్టివ్గా పనిచేస్తారా, మెయిన్గా వల్లభనేని వంశీ అయితే తన రాజకీయ భవిష్యత్తు అనేది కోల్పోతారనేది మనం అయితే ఏం జరుగుతుందనేది ఎదురు చూడాలి.